గుడ్లు ఆరేసుకునే రమ్య. గుడ్డులు ఆరేసుకున్న రమ్య కాదే, గొడ్డలు ఆరేసుకున్న రమ్య. బాగుంటది. అదెవర్రా? అదేనే మన ఇంటి పక్కన ఇప్పుడు 24 గంటలు గొడ్డలు ఆరేసుకుంటుంటది కదా, అది. పెంట, అలా పొలం గట్టు దగ్గరికి వస్తావా? నీకో విషయం చెప్పాలి. అబ్బో, పొలం గట్టు వరకు అంటే కష్టం కానీ మన ఇంటి దగ్గర ఏమైనా గట్టు ఉందేటి? సర్లే, నాన్నకి తద్దును రావడం అవుదని మెసేజ్ పెట్టు. రే ఓ, నాన్న బతిగా ఉన్నాడు కదా, అయితే అమ్మమ్మకి తద్దును రావడం అవుదని మెసేజ్ పెట్టు. అరే, ఇంకా నా వల్ల కాదు కానీ నేను వెళ్తున్నా. ఏ లాస్ట్ మెసేజ్ అయితే ఒకటి చదువు. అరే పోరా. లాస్ట్ మెసేజ్. బొగ్గు భాస్కర్. ఏంటంట? మన బండ గణేష్ ఉన్నాడు కదా, ఆడెక్కడ ఉన్నాడే? మొన్న కదా హైదరాబాద్ వెళ్ళాడు. వాడు మన ఊరు తిరిగొచ్చాడు. అయితే ఏంటి, సన్మానం చేయాలా? వాడు టోటల్ గా మారిపోయాడంట్రా. మాడాలాగా? సర్లే. 120 కేజీలు ఉన్నాడు, 65 కేజీలకు వచ్చాడంట. ఏ డెంగ్యూ మలేరియా వచ్చి ఉంటది, లేకపోతే ఆడేలా సన్న అవుతాడు యాదవా. అంతేగాని వాడు సన్నగా అయ్యాడంటే మాత్రం ఒప్పుకోవే? ఒప్పుకోను. చావైతే అయినా పర్లేదు.